చెప్పండి గుడిలోవా స్టూడెంట్స్తో చెప్పండి హాయ్ అని చెప్పండి. సో మా స్కూల్ నేను చదువుకున్న స్కూల్లో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అన్నమాట. చూసారు కదా ఏమండి మా సీనియర్స్, కొంతమంది జూనియర్స్ కొంతమంది సీనియర్స్. ఎవరు జూనియర్ ఎవరు నా క్లాస్మేట్, మా 6 ఏళ్ళు నా క్లాస్మేట్ దేవతి గారు. ఏమండి మొత్తం అందరికి అలా చెప్పండి మళ్ళీ ఒకసారి. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. నిద్ర రాకపోతుంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చామంట. వస్తే ఇదిగోండి మన వాళ్ళందరూ కనబడ్డారు. పేరు చెప్పు. సంతోష్, సంతోష్, నవీన్, నవీన్, సాయి తేజ్. సో అందరూ క్లాస్మేట్లు అంట. ఓకే థ్యాంక్ యూ గుడ్ నైట్. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి. సో అందమైన విశాఖపట్నంలో మా MVP కాలనీలో, మన MVP కాలనీలో ఈ వీడియో చేస్తున్నా. సో మీకు చూసారు 195 దేశాలు అయిపోయాక అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అయితే మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాను. ఎన్నిసార్లు విశాఖపట్నం వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్నకు కూడా ఇంకా సర్ప్రైజ్ అనిపించట్లేదు. నేను వస్తుంటే ఏదో పూర్ణ మార్కెట్కి వెళ్ళి వచ్చినట్టు అనుకుంటున్నారు. సో కాకపోతే ఒక రేర్ ఆనర్. ఎన్నో దేశాలు తిరిగాం, ఎన్నో ప్రపంచ వింతలు చూసాం, ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్, ఎన్నో హై మూమెంట్స్ చూసాం. కానీ ఇవాళ ఒక అద్భుతమైన హై మూమెంట్ ఏంటంటే మా స్కూల్, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు విద్యాభారతి చైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో వస్తుంది. దాని పేరు విజ్ఞాన విహార గుడిలోవా. నేను శ్రీకాకుళంలో పెరిగినప్పుడు 5వ క్లాస్లో మా అమ్మ నాన్న అల్లరి భరించలేక ఏదో లైఫ్లో బాగుపడతారు అని ఒక స్కూల్లో జాయిన్ చేశారు. ఆ స్కూల్ పేరే విజ్ఞాన విహార గుడిలోవా. నేను చిన్నప్పుడు చాలా మారం చేశాను. వెళ్ళను నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లోనే ఉంటానని. మొత్తానికి ఫోర్స్ చేసి నాకు 5వ క్లాస్లో వేసారు. 5 నుంచి 10వ క్లాస్ వరకు నేను అదే స్కూల్లో చదువుకున్నా. అది రెసిడెన్షియల్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్ అంటే మనం అక్కడే ఉండాలి. పొద్దున్న 5కి లేపి మనకి యోగా చేయిస్తారు, సూర్య నమస్కారాలు చేయిస్తారు. ఆ తర్వాత మళ్ళీ చాలా స్ట్రిక్ట్ రెజిమ్ అనమాట. 5 ఏళ్ళు పిల్లడికి ఏం తెలుస్తాయి అప్పుడు, అందులోని ఎన్నో సంవత్సరాల క్రితం. సో అక్కడ 6 ఏళ్ళు అంటే 10వ క్లాస్ వరకు చదివాను. 6 ఏళ్ళు చదివి అక్కడ ఎన్నోసార్లు అనుకునేవాళ్ళం ఇంటికి వెళ్ళడం అవదు అని, ఇంటికి వెళ్ళినప్పుడు రోజు సినిమాలు చూడడం అని. కాకపోతే ఆ స్కూల్లో నేను నేర్చుకున్న విషయాలు, అక్కడ నాకు అసలు ట్రావెల్ అనే ఆసక్తి కలిగింది ఆ స్కూల్లోని. మా అమ్మ అట్లాస్ గురించి చాలాసార్లు కథలు చెప్తా కదా, ఆ అట్లాస్ మా అమ్మ ఇచ్చింది. నేను ఆ స్కూల్లో ఉన్నప్పుడే రోజు సెల్ఫ్ స్టడీలోని గంటల తరబడి అట్లాస్ చూసేవాడిని. అలా తెలియకుండానే ఇంత ట్రావెల్ పిచ్ పట్టుకుంది. సో మెయిన్ టు కట్ ద స్టోరీ షార్ట్, నాకు ఆ స్కూల్ వాళ్ళు ఇండిపెండెన్స్ డే నాడు ఫ్లాగ్ హాయిస్టింగ్కి పిలిచారు. సో ఎన్నో రేర్ ఆనర్స్, ఎన్నో అచీవ్మెంట్స్, కానీ ఇదైతే అల్టిమేట్. నేను చదువుకున్న స్కూల్లో మా అప్పటి ప్రిన్సిపల్ గారు, అంటే మాకు ఆ ప్రిన్సిపల్ గారు అంటే చాలా భయం ఉండేది. ఎందుకంటే ఆయన చాలా స్ట్రిక్ట్, ఒక ఐరన్ డిసిప్లిన్ లాగా ఇంప్లిమెంట్ చేసేవారు. ఆయన ఇప్పుడు డైరెక్టర్ అన్నమాట. స్కూల్కే కాకుండా విద్యాభారతి ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఆయన ఏదో దోహదపడతారు, మొత్తం సిలబస్ సెట్టింగ్ అంతాను. అలాంటి ఆయన ఇన్వైట్ చేస్తే ఆయన ముందు నేను నాకేమనిపిస్తుందంటే, పెద్ద ఆర్గనైజేషన్లో స్పీచ్లు ఇచ్చేసాం, యూనివర్సిటీలో స్పీచ్లు ఇచ్చేసాం, చాలా పెద్ద ఆర్గనైజేషన్స్లో మాట్లాడాను. కానీ ఆయన ముందు మాట్లాడాలంటే కొంచెం నర్వస్నెస్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం గుడిలో వెళ్ళిపోతున్నాం. విశాఖపట్నం నుంచి 26 కిలోమీటర్లు. ఇంతకుముందు 2 గంటలు పెట్టేది నేను పెరుగుతున్న రోజులో, కానీ ఇప్పుడైతే పక్కనే ఉన్నట్టు ఉంది. సో ఎందుకంటే హైవే అయిపోయింది ఆనందపురం జంక్షన్. సో గుడిలో వెళ్ళి అక్కడ ఎంత రికార్డ్ చేయగలను అంత రికార్డ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. అది గైస్, హలో ఫ్రమ్ విశాఖపట్నం. ఇంట్రోలో చెప్పినట్టు మేము చదువుకున్న రోజుల్లో ఆనందపురం జంక్షన్ నుంచి మా స్కూలు కేవలం 5 కిలోమీటర్లు. రోడ్డు ఉండేది కాదు, రోడ్డు అంతా గొయ్యలు. మేము లారీల్లో ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చూడండి ఒక రాచబాటలాగా మొత్తం అయిపోయింది. సో ఇది అప్రోచ్, వెళ్ళిపోతాం. సో చూసుకోండి గైస్, చెట్ల నాటి మెమరీస్. మా స్కూలు 5 నుంచి 10 ఫార్మేటివ్ ఇయర్స్ అడవి మధ్యలో ఉండేటప్పుడు. ఇప్పుడు సిటీ సెంటర్ అయిపోయింది వైజాగ్కి. ఇక్కడికి రావాలంటే విశాఖపట్నం నుంచి 2 గంటలు పెట్టేది. 5 కిలోమీటర్ల ఆనందపురం. సో ఈ స్కూల్కి, నేను చదువుకున్న స్కూల్కే నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. దీనికన్నా బిగ్గెస్ట్ ఆనర్ ఇంకేదో ఉండదు. ఇదిగోండి కదా, విజ్ఞాన విహార రెసిడెన్షియల్ స్కూల్ గుడిలోవా.
సో స్కూల్ లోపల మెయిన్ ఎంట్రన్స్ అయితే ఏం మారలేదు, కాకపోతే ఈ విగ్రహం ఇక్కడ ఉండేదో లేదో నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఎవరైనా గుళ్ళో వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. ఇదిగోండి మన మెయిన్ ఎంట్రన్స్. వీడు మన ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ గై పాలిటీషియన్స్ తర్వాత నా క్లాస్మేట్. ఈ నెంబర్ 1 ఎంత నేను మర్చిపోయాను. 163 కరెక్టేనా? నాది 146. మనోడికి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో చూసాం, మీకు గుర్తుందో లేదో అది. సో వీడు వచ్చాడు నా చీఫ్ గెస్ట్ అని. ఇంత బిజీ మ్యాన్ అయినా నా కోసం వచ్చాడు. చాలా థ్యాంక్స్ దేవకి. అది సో ఇదిగోండి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూలు విజ్ఞాన విహార గుడిలోవా, మన ఆనందపురంకి సొంట్యాంగి మధ్యలో. మేము ఉన్నప్పుడు ఒక అడవిలో ఉండేది, ఇప్పుడు సెంటర్ అయిపోయింది. సో మొత్తం మా స్కూల్లో నాకు చీఫ్ గెస్ట్గా పిలిచారు ఫ్లాగ్ హాయిస్టింగ్కి. సో ఇది మెమరబుల్ మూమెంట్ మాట. సో ఇదిగోండి మా స్కూలు విజ్ఞాన విహార. అప్పుడు మా ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు ఆయన డైరెక్టర్ అన్నమాట. సో ఇక్కడ అప్పుడు ఉండేవి గంగా, యమున, గంగా, సింధు, కావేరి, ఇంకోటి ఏంటి గోదావరి. గంగా, సింధు, గోదావరి, కావేరి. ఆ గంగాకి నేను లీడర్ అన్నప్పుడు, కానీ ఇప్పుడు పేర్లు మార్చేశారు. హిమాలయ, ఆరవల్లి, వింధ్య, సహాయత రివర్స్ ఉండేవి మార్చారు, మౌంటైన్స్ చేశారు. గంగా, గోదావరి, సింధు, కావేరి. ఇప్పుడు ఇవి మార్చేశారు. సో ఇదిగోండి స్కూలు. సో మేము ఉన్నప్పుడు ఇక్కడ హాస్టల్స్ ఉండేవి, మేము ఇక్కడ ఉండేవాళ్ళం. ఇది వాణి సదన్, ఇది వాణి సదనే కదా అప్పుడు. ఇది వాణి సదనం, వివేక్ సదనం, వాల్మీకి సదనం, అది వినాయక సదనం. ఇక్కడ ఉండేవాళ్ళం. అటుపక్కేమో మా క్లాస్ రూమ్లు ఉండేవి. ఇప్పుడు స్కూలు హ్యూమంగస్గా పెరిగిపోయింది కాబట్టి ఇట్స్ వెరీ 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 హ్యూజ్ మాట. ఆ సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నట్టు నాకు గుర్తులేదు. సో ఇక్కడ మాకు మార్నింగ్ మాస్ అయ్యేది. మాస్ కాదు, మాస్ అంటే బాబోయ్. ఇక్కడ సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి అని మొదలెట్టేవాళ్ళం స్కూల్. ఆ మార్నింగ్ ప్రేయర్ అవగానే వెళ్ళిపోయేవాళ్ళం. ఇది మా క్లాసు, అవి మా ల్యాబ్స్. ఇది కెమిస్ట్రీ ల్యాబ్, అది ఫిజిక్స్ ల్యాబ్, ఆ పక్కన బయాలజీ ల్యాబ్. ఈ క్లాసుల్లోనే నేను చదువుకున్నా. 195 హెచ్ఎఫ్జీ ముందు ఈ క్లాసుల్లోనే చదువుకొని వెళ్ళామాట. ఇప్పుడు వెళ్తున్నాం మన డైరెక్టర్ గారి రూమ్కి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది చాలా 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 స్పెషల్ మూమెంట్. ఎందుకంటే మా స్కూల్లో నేను చదువుకున్న ఒక గొప్ప స్కూల్లోని నేనే చీఫ్ గెస్ట్గా వచ్చి ఈ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం. ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ గురించి చాలామందికి క్వశ్చన్లు ఉంటాయి. అవి మీరు ఫ్లాగ్ కోడ్ అని ఉంటుంది, దానిలోని రీసెర్చ్ చేసుకోండి. చెప్పులు వేసుకోవచ్చా, జెండా వందనం చేసినప్పుడు, ఎందుకంటే కామెంట్లు పెడతారు కదా, మీకు టైం సేవ్ చేయడానికి పెడుతున్నా. కరెక్ట్గా చూడండి, వాయుదేవుడు కూడా సహకరించాడు. మొత్తం ఫ్లాగ్ ఇలా విప్పుకొని బ్రీజ్లో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఎగురుతుంది, భలే అనిపించింది. సో ఇది గైస్ ఒక గ్రేట్ మూమెంట్. నేనే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి చీఫ్ గెస్ట్గా ఉన్నాం. సో మొదట జ్యోతి ప్రజ్వలనతో మన కల్చర్ ట్రెడిషనల్ ఫామ్గా స్టార్ట్ అయింది. 4 ఒత్తులుంటే 4 నేనే వెలిగించేసాను, నాకు తెలియదు ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వాలని. మా అన్న రవి ప్రసాద్ ఉన్నాడు కదా, మా సీనియర్, ఆయన అయిపోయి చెప్పాడు. సో అప్పటికి టూ లేట్. మొత్తానికి 4 ఒత్తులు నేనే వెలిగించేసాను. మామూలుగా అయితే అందరూ వెలిగించాలంట, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైంకి తెలిసింది. దీంతో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో స్టూడెంట్స్కి ప్లే చేయడానికి ఒక 10 నిమిషాలు ఏవీలా చేయమన్నారు, ఏవో కొన్ని ప్లేస్లని. నేను చెప్పాను రవిప్రసాద్ అన్నకి నా 45,000 వీడియోలు ఉన్నాయి ఈ ఫోన్లోని అని క్విక్గా కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చేశాను. ఈ ఏవి లాస్ట్లో ప్లే చేస్తాను. ఆ మొత్తం 9 నిమిషాలు వచ్చింది, అది లాస్ట్లో చూడండి. To tour all the countries to achieve his goal, but this could not have been achieved without the support of his family members, of course. So Sabhaya Namah. So respected chairman sir, respected director sir. So director sir was our principal when I was going to school. So and all my seniors, distinguished teachers and little brothers and sisters. I feel extremely privileged, honored and humbled to be addressing students of the school of which I was a student of.
a few decades ago. So it's I cannot even express my feelings. So chala emotional moment because I was sitting there just like you, listening to so many people give us inspiring speeches. So ఇక్కడ స్కూల్లో నేర్చుకున్న imbibed a lot of values, a lot of social values, cultural values that have really propelled me in moving forward and then reaching this gargantuan task of being or visiting every country, all 195 out of 195. సో మీ స్కూల్లో చదువుకున్నాం, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరు ఏమన్నా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండి గౌరవం అని. నాకు స్కూల్లోనే 6వ క్లాస్లో అనుకుంటా రాయపూర్ సుబ్బారావు ఒక తెలుగు లెక్చర్, తెలుగు లెసన్లో నేర్చుకున్నాను. సో I've not gone far away from my roots. So in spite of me living in the US for 28 years, in spite of me traveling to every nook and corner of the world, I've always made what I learned in this particular school between 1983 and 1989 as a strong foundation. While I was going to school, I had many disappointing moments. I wanted to go to movies, but this being a residential school, I didn't have the privilege. So at times, I was kind of off, kind of sad, wondering what life could be if not in school. But now I understand that being in this school for those 6 years has really laid a strong foundation, a strong culture, a strong motivation. So that has propelled me, like I said, to every country in the world. So I'm not going to really bore you, but on this red letter day, on this 78th Independence Day, once again, I express my deep gratitude to Ramakrishna Rao Garu for giving me this opportunity, inviting me as a chief guest. So I really do not want to bore you with a lecture. I rather do an interactive session. You can ask me any subject from any nook and corner of the world, any walk of life. I will try my best to have immersive and indulge you all in a particular teeter-teet. Okay, that's it. Thank you. I want to know which are the countries you see like in this lifetime you have to visit. I know India is one of the countries. Okay. So other than that, you have to name me 5 countries which we should compulsorily visit. I've been to many countries many times. I really enjoy traveling. I find it an immersive experience, like I said before. If I have to pick 5, which is extremely difficult, but I have to say something. Having seen every nook and corner of the world, I tell you, we are so lucky to have been born in this particular country. Everything that the world has, India has better. And this is not an exaggeration because I'm an Indian. I'm saying it as a true world traveler. India is truly incredible. I just want to quote the example. So we have the neighboring Pakistan and Bangladesh, which were formed at the same time, 1947. They do not have a pluralistic democracy. They don't have a stable democracy. People don't have the exact rights that we have. So we should be really honored and we should feel privileged to be part of this great nation. So ఇండియాలో ఉన్నన్ని ప్రదేశాలు, టు బి ఆనెస్ట్, ఇప్పుడు మనం తాజ్మహల్ చూసి చాలా వావ్ అనుకుంటాం. బట్ యూ గో టు ఎల్లోరా కేవ్స్ అండ్ సీ ద కైలాష టెంపుల్, రైట్? కైలాష టెంపుల్ వాజ్ carved out of a bedrock. Right? It's such an incredible feeling. When I went to Ethiopia, in Ethiopia there's a place called Lalibela. In Lalibela, there are 11 rock-cut churches, right? And people consider that and mar on this feet. But once you go to Kailasha and Ellora caves, you can see how the bedrock was carved into pillars of fine architecture. So, to be honest, right, from a travel's perspective, India has incredible sites that can sum up all the rest of the sites across the world. So, having said that, my favorite place, like if there's one place that I would not want to miss, is the island of Santorini in the Cyclades, in the Greek islands. It's the island of Santorini. The second place that I really like is Rio de Janeiro, one of the second largest city in Brazil, because it is exactly like our Vizag. It has better beaches and higher mountains. That's where you also see the Christ statue that you saw in the video, which is one of the world wonders. So that's true. And I would say third one is Japan. Why I quote Japan is because in 1945, you must have learned in World War II, right? 1945, after Hiroshima and Nagasaki, the entire country was destroyed. But the people are so resilient. They have never given up hope. And they brought Japan to be the third powerful and the third richest country within the same time that we got the independence. There is so much you can learn in Japan. People are extremely disciplined. People work 17 to 18 hours a day and not complain. And the sanitation levels are extremely high.
I live in the United States. When I go to Japan, I'm surprised by the cleanliness and the sanitation that they provide in Japan. And most importantly, their system, the Japanese system, inculcates students to be extremely patriotic towards their country, and also not just being patriotic. Being patriotic is easy, but they work towards developing their country into whatever it needs to be. Once again, remember 1945, Japan was smashed, and within the 70 plus years, they are the third richest economy. So there's so much we can learn from Japan. So that's why I quote Japan as one such country. And then fourth is of course the pyramids of Egypt. Since there are so many world wonders, so people have this misconception that there are seven world wonders. Machu Picchu and all, they are not really world wonders. The original world wonders, I'm sure you must have learned, there were 7. Only one is standing, and that is the Great Pyramid of Giza in Egypt. Can anybody name the other 6, or at least one of the others? Original ancient world wonders. Anybody? No? Christ the Redeemer, Brazil. That's the new one, right? That's by election. But there were 7 ancient world wonders. Only one remains till date, which is 4,500 years old. So, anybody heard of Lighthouse of Alexandria? Statue of Zeus? No? Okay, so these are the original 7 world wonders, and only one stands. So that would be one of my favorite places. And lastly, the wildlife. Everybody likes wildlife. So in Zambia and Zimbabwe, I walk with cheetahs, lions, and there are wild gorillas in only 3 countries. One is Rwanda, one is Democratic Republic of Congo, and one is Uganda. I got like 4 gunmen with me, and I explored the jungles and saw the wild gorillas in their natural habitat. And that's my favorite, because you go to Kenya, you see Masai Mara, you go to Tanzania, you see Serengeti, you go to Botswana, you see Chobe National Park. So Africa is where you can directly interact with the fauna, and that's mind-blowing experience. So those are the 5. సో ఇలా ఆల్మోస్ట్ 2 గంటలు ప్లస్ ఇంటరాక్షన్ అయితే అయింది. సో మొత్తం అంతా కొన్ని రికార్డ్ చేసి ఉన్నాయి, కొన్ని రికార్డ్ చేసి లేవు. కాకపోతే మొత్తం అన్నీ ప్లే చేయట్లేదు, జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ప్లే చేశాను. సో చాలా 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 అద్భుతంగా అయిపోయింది. సో 2.5 గంటలు ప్లస్ అనుకుంటాను. అప్పటికే మధ్యాహ్నం 1 o'clock అయిపోయిందని ఇంటరాక్షన్ అయితే ఆపేసాం. సో మళ్ళీ ఇది సచ్ అ గ్రేట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నీ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. సరే, సో యూ రీచ్ ఎ స్టేజ్. హౌ యువర్ ఎక్స్పీరియన్స్ కెన్ బి ఎన్రిచింగ్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ద ప్రజెంట్ జనరేషన్. వాట్స్ యువర్ ఫ్యూచర్? Institutions, eminent colleges, and then also corporate level. And then take my case study as an example as to how I want to quote one guy named David Easton from political science. He says, authoritatively allocate your scarce resources. The scarce resources being time and money. Everybody has 24 hours. The Prime Minister has 24 hours, Chief Minister has 24 hours, the students have 24 hours. How you really work on these 24 hours to bring something to fruition is very important. So that's one. And the second thing I quote is from Jean-Jacques Rousseau. He says, man is born free, but always in chains. The chains are job, family, relationships, movie, all that. How you unshackle these chains and then bring something to fruition. So ఈ రెండు మాట్లాడి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి one word, chained freedom. Chain freedom. That's what you have to achieve. Yeah, everywhere. exactly. And one more thing. So you have gone like this, and ఇంకా అవసరం లేదు, టైం అయిపోయింది. పదం పార్టీలో సాధన తీసుకెళ్ళమంటున్నారు. పాకిస్తాన్ తీసుకెళ్ళాలి. Let yourself make a comparative study and publish it. That would be helpful to the That is the works. over across the world. So that's why you can do it. For that you need to have the same start. I advise that so that you will be more useful to the people across. Definitely. Thank you. Thank you so much. So I cannot remember the national birds and animals of every country, but if you ask me about the political system or cultural system or value system of any country in the world, probably I would be able to explain it to you. So if there's any country that really excites you or you're really interested about, feel free to ask me and I can probably talk about it.
Thank you, Ramakrishna Garu, for giving me an opportunity to say a word of thanks. Firstly, Ravini, thank you so much for spending your time and giving valuable insights to our students, including me. Few takeaways from your points. Discipline, the importance of discipline. You have shown like how important it is to be disciplined, and I think everyone, whomever I talk, who are passed out from Guldava, they are very well disciplined, and I think discipline is something we should be concentrate or take away from this. And allocation of time. Time management is very important, as Ravina said. Everyone has the same number of hours, but how you allocate your time is the important thing. Thank you so much, you have inspired us a lot. Hopefully we can get to see more things from you. And so thank you our all students who have come to our school for the Independence Day celebrations. And thank you on behalf of everyone from us. So thank you once again, Chairman Garu, Director Garu, Principal Garu, for giving me this opportunity to interact with students from my old school. And once again, I'm really overwhelmed. I really consider this one of the finest moments of my life again. So thank you once again. Guldava students తో చెప్పండి హాయ్ అని చెప్పండి. సో మా స్కూల్, నేను చదువుకున్న స్కూల్లో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అన్నమాట. చూసారు కదా, ఏమండి మా సీనియర్స్, ప్రసాద్, కొంతమంది జూనియర్స్, కొంతమంది సీనియర్స్. ఎవరు జూనియర్, ఎవరు నా క్లాస్మేట్, మా 6 ఏళ్ళు నా క్లాస్మేట్ దేవతీరామ్ గారు. ఏమండి మొత్తం అందరికి అలా చెప్పండి మళ్ళీ ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. Right. పట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ. Always. మళ్ళీ రెండో రౌండ్ వేసి పార్ట్ 2 మళ్ళా we need part 2 from Ravi Prabhu. Okay guys, we are taking a helicopter up the Angel Falls. Since it's the month of August and we get to celebrate our Independence Day on the 15th of August, I want to take the Indian tricolor in this particular chopper and then go onto the top of Angel Falls, the plateau where the water descends from, and you can see the breathtaking view of the 979-meter waterfall. So we're going to fly the Indian flag today on the top of this particular plateau. Hello guys, 195 out of 195. Namaste Sadavatsale Matrubhume Tvaya Hindu Bhume Sukham Varditoham Mahamangale Punya Bhume Totarte Patatve Shakayo Namaste Namaste. 195 out of 195, Angel Falls and Jai Hind. Hello beautiful world, my name is doggy, doggy, doggy. నన్ను తీసుకోవాలి అంటే నన్ను తీసుకెళ్ళది బోర్ అయిపోయాయంట, సో అందుకని అరుస్తున్నాయి. చాలా ఫ్రెండ్లీ డాగ్స్ మాట.
మొత్తం. Alright, ready to go sledging and we have the rider here. I'm just sitting. All set to go. Let's drive. గైస్ మా ఊడేమో డ్రైవ్ చేస్తున్నాడు. మొత్తం మనకి 1, 2, 3, 8 డాగ్స్ లాగుతున్నాయి స్లెడ్జ్ ని. చూడండి, వాట్ an ఎక్స్పీరియన్స్. చూసారా, సూపర్, సో డామ్ గుడ్. మొదటి ఎక్స్పీరియన్స్ కదా, ఇంకా ఈ చలి అయితే నేను తట్టుకోలేకపోతున్నా. మొత్తం మనం మొదలు పెట్టిన దగ్గర మీకు చెప్పినట్టు -6 డిగ్రీలు విండ్చిల్తోని -24 గంట. ఇప్పుడు మనం ఒక గ్లేషియర్ పైకి వచ్చేసాం. చూడండి, ఇక్కడంతా రెయిన్డియర్, అక్కడ ఫ్యామిలీలు ఉన్నాయి రెయిన్డియర్. ఈ గ్లేషియర్ మీదకి వచ్చేసరికి ఇంకా చలి ఎక్కువైపోతుంది. అసలు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. చాలా 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 నేను అయితే ఫ్రాస్ట్ బైట్ వచ్చేసి చచ్చిపోతా అనుకున్నా. డాగ్స్ ఏమో ఫుల్ ఎనర్జెటిక్గా పరిగెడుతున్నాయి, మధ్యలో బ్రేక్స్ తీసుకుంటున్నాయి. సో పానోరమిక్ వ్యూ అమేజింగ్. దగ్గర నుండి ఎంత సైజో ఒకటిను దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక 7 అడుగుల హైట్ ఈ ఒక్క స్టోను ఈ మధ్యలో ఉండే సిమెంట్ని రీప్రొడ్యూస్ అయితే చేయలేకపోయారు. సో ఏన్షియంట్ టెక్నాలజీ అది ఉంటే బాగుండేది. సో ఇప్పుడు మెయిన్ పిరమిడ్కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లైఫ్ ఈస్ గుడ్ గైస్ అట్ ద ఇన్క్రెడిబుల్ మాచు పిచ్చు. సో ఆసమ్, one of the world wonders. So welcome to Peru. So alpaca చిన్నది, ఎంత క్యూట్, సో క్యూట్. రోబో సినిమా రజనీకాంత్ గుర్తుందా? ఎగ్జాక్ట్ ప్లేస్లో ఎగ్జాక్ట్ లామాస్తో మాచు పిచ్చు. ఈ ప్లేస్లోని ఇంకా ఎంపరర్ చనిపోయాక మమ్మీఫై చేసి ఆ మమ్మీస్ని దానిపైన డిస్ప్లేకి ఉంచేవారు. వ్యూ వచ్చేసాం. నేను మించింది లేదు, హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది కదా. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్. పెద్దకి వచ్చేసాం. అదిగోండి మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసాం. పీక్ ఇదిగోండి వెనకాల. మీకు కెమెరా రివర్స్ చేసి చూపిస్తాను. ఇది కాలాపత్ర అంటారు. ఇక్కడికి వచ్చేసాను. ఆక్సిజన్ లేదు, జాకెట్ లేదు, అయినా ఓకే. డ్రామా చేయొచ్చు కానీ చేయట్లేదు. మౌంట్ ఎవరెస్ట్ వెనకాల. కెమెరా తిప్పి మీకు మొత్తం వ్యూ చూపిస్తాను. కొన్ని విషయాలు అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్, మనం మాటల్లో వర్ణింపలేం. అదిగోండి అదే మౌంట్ ఎవరెస్ట్. నేను జూమ్ చేస్తున్నది 18,000 అడుగుల ఎత్తులో జాకెట్, కనీసం జాకెట్ కూడా లేకుండా టీ-షర్ట్లో ఉన్నాను. అది స్పెషల్ అంటే స్పెషల్. నాకు వన్ ఆఫ్ ద మ్యాజికల్ అండ్ స్పెషల్ మూమెంట్స్. నేను ఇప్పటిదాకా ట్రావెల్ హిస్టరీలో ఎన్నో మ్యాజికల్ అండ్ స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది కూడా డెఫినెట్గా వన్ ఆఫ్ ద టాప్ స్పెషల్ మూమెంట్ మాట. Mount Everest for you guys. Mount Everest. మెయిన్ ఎంట్రన్స్ అల్ ఖజ్నే. చూడండి, మొత్తం స్టోన్లో కార్వ్ చేసిన 2500 ఏళ్ల క్రితం. చూడండి, వచ్చేసాం మెయిన్ అల్ ఖజ్నే. ఎలా ఉంది గైస్? చూడండి, చూసారు కదా, మొత్తం అల్ ఖజ్నే మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేసాము. దీని గురించి మీకు కొంచెం ఇది రికార్డింగ్ అయిపోయాక చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా? నేను 2006లో వచ్చిన అసలు జీ వ్యాగనే చాలా ఎత్తు. జీ వ్యాగన్ పక్కన అన్ని చిన్నగా ఉన్నాయి. చూడండి, పక్కన మెట్రో వెళ్తుంది. ఆ మెట్రో ట్రైన్ వెళ్తుంటే నాకు కావాలనుకున్నా. ఇదిగోండి, ఇది 100 years బ్యాక్ డిజైన్ చేశారు. ఇది క్యాంటిలివర్ బ్రిడ్జ్, మన హౌరా బ్రిడ్జ్ టైప్లోని. కానీ ఇది
ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఆఫ్ సిడ్నీ. ఒక $75-80 ఇస్తే మనం ఆ బ్రిడ్జ్ పైకి కూడా ఎక్కొచ్చు. రోహిత్కేమో హైట్స్ భయం అన్నాడు, అందుకని రోహిత్ రావట్లేదు కాబట్టి నేను కూడా మన మృగరాజులైన సింహాలు చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ఆసక్తి కలిగించిన జంతువులు. అలాంటి రాజసం కలిగిన సింహాలతో కలిసి నడవటం ఒక థ్రిల్లింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఆఫ్రికా ఖండం దక్షిణాన జాంబియా, జింబాబ్వే దేశాల మధ్య జాంబీజీ నది ప్రవహిస్తుంది. ఈ నది పైన ప్రపంచంలోనే వెడల్పైన విక్టోరియా ఫాల్స్ జలపాతం ఉంది. ఈ జలపాతం పక్కనే ఉన్న లివింగ్ స్టోన్ అనే గ్రామం జాంబియాలో ఉంది. ఇక్కడ నాకు ఈ అవకాశం దొరికింది.